ఇంకా ఇప్పుడు దాకా లైన్లో కూర్చోలేదా శ్రీనివాస్ గారు మమ్మల్ని వైఎస్ షర్మిలారెడ్డి గారు ఆదేశానుసారం మేము ఈ రోజున దేశం అంతా కూడా రాహుల్ గాంధీ గారు ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది. మల్లికార్జున ఖర్గే గారు ఏమిటంటే మేము అందరూ అభిమానించే మా నాయకుడు అయినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కాన్స్టిట్యూషన్ని అవమానపరిచే విధంగా అమిత్ షా గారు హోమ్ మినిస్టర్ మాట్లాడటం అంటే పార్లమెంట్లో 5-6 సార్లు మన అంబేద్కర్ గారి గురించి మాట్లాడితేనంట అది అంతకన్నా భగవంతుడి గురించి స్మరించుకుంటే స్వర్గానికి వెళ్తారని చెప్పి అమిత్ షా మాట్లాడుతున్నారంటే వాళ్ళకి అంబేద్కర్ గారి మీద కానీ ఆయన రాసిన రాజ్యాంగం మీద ఏ విధమైన దుగ్ధం ఉందో ఆ రాజ్యాంగాన్ని మార్చటానికి ఇలా ప్రయత్నం చేస్తున్నటువంటి దాన్ని తీవ్రంగా ఖండిస్తూ మరి పార్లమెంట్లో జరిగిన సంఘటనలన్నీ మీరు చూశారు. మరి పార్లమెంట్లో ఈ విషయాల మీద నిలదీస్తే మరి మల్లికార్జున ఖర్గే గారిని తోసేస్తూ వయసును కూడా లెక్క చేయకుండా ఆయన వయసు 80 ఇయర్స్ ఉంటాయి. అలాంటి ఆయన కింద పడిపోతే కూడా మాట్లాడకుండా వెళ్ళినటువంటి దుర్మార్గమైనటువంటి ఈ పార్లమెంట్లో మరి ఇలా అందరం కూడా మరి ఉన్నాం. అలాంటి పరిస్థితుల్లో మేము తప్పనిసరిగా మన ఏదైతే అనుకుంటున్నామో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని అవమానించినటువంటి అమిత్ షా గారిని వెంటనే బర్తరఫ్ చేయమని చెప్పి మీ ద్వారా డిమాండ్ చేస్తూ, లేదంటే భవిష్యత్తులో అందరం కూడా కలిసి ఇండియా ఫోరం అందరినీ కూడా కలుపుకొని ఇంకా మేము ఉద్యమం చేపట్టి ఖచ్చితంగా రిజైన్ చేసే వరకు కూడా ఈ కార్యక్రమాలు ఇంకా ఉంటాయి. ఈ రోజున కలెక్టర్ గారికి మేము ఈ రిప్రజెంటేషన్ ఇచ్చి మేము ఇచ్చిన రిప్రజెంటేషన్ని రాష్ట్రపతి మేడం మరి ముర్ము గారికి పంపించమని చెప్పి ద్రౌపది ముర్ము గారికి పంపించమని చెప్పి మేము వెళ్ళి ఈ రోజున కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క ఔన్నత్యాన్ని మనం మాట్లాడుకోవాలంటే ఆయన నేపథ్యాన్ని మనం గుర్తు చేసుకోవాలి. ఆయన చదివినటువంటి కొలంబియా యూనివర్సిటీలో గత 200 సంవత్సరాల నుంచి అత్యంత ప్రభావితమైనటువంటి వ్యక్తి ఎవరు అని పరిశీలన చేసినప్పుడు ప్రపంచంలో మొదటి స్థానంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు నిలబడ్డారు. అందుకే ఆయన్ని ప్రపంచ మేధావి అంటారు. ఆయన మన దేశంలో ఆయన్ని గుర్తించట్లేదు కానీ మరి అనేక దేశాల్లో ఆయన గుర్తించి ఆయన యొక్క స్మృతిగా ఆయనకి గుర్తుగా అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. అనేక రకాలైనటువంటి మరి విగ్రహాలు పెట్టి ఆయన్ని పలకాలు పెట్టి ఆయన్ని సన్మానించుకోవడం జరుగుతూ ఉంది. అంత గొప్ప మేధావిని, అంత గొప్ప వ్యక్తిని, మరి ఎంతో భవిష్యత్తుని ఆయన వదిలిపెట్టుకుని మన దేశంలో ఉన్నటువంటి దళితుల కోసం, అణగారిన ప్రజల కోసం, పేద ప్రజల కోసం ఆయన తన జీవితాన్ని వదిలిపెట్టుకుని వచ్చి ఇక్కడ మరి ఎంతో సేవ చేస్తే మరి రాజ్యాంగాన్ని రచించడానికి దాదాపుగా 2 సంవత్సరాలు ఆయన కష్టపడి రాజ్యాంగాన్ని రచిస్తే మరి భారతదేశంలో అనేక మంది ప్రజలు అంటే కొన్ని లక్షల కోట్ల మంది ప్రజలు ఆయన్ని ఆరాధిస్తూ ఉంటే అలాంటి ఉన్నతమైనటువంటి వ్యక్తి గురించి మరి నీచంగా వ్యంగ్యంగా మాట్లాడటం అన్నది అది సరికాదు. ఈ విషయంలో మేము మన కేంద్ర మంత్రి గారిని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఆయన వ్యాఖ్యలు బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని అవమానించే విధంగా ఉన్నాయి. అలాగే యావత్ భారతదేశంలో ఉన్నటువంటి దళితులను అవమానించే విధంగా ఉన్నాయి. కాబట్టి ఈ వ్యాఖ్యలు మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. ఆయన మరి బేషరతుగా అంబేద్కర్ గారికి అలాగే దేశంలో ఉన్నటువంటి దళితులకి, రాజ్యాంగాన్ని గౌరవించే వ్యక్తులకి, ప్రజాస్వామ్యవాదులకి అందరికీ కూడా ఆయన క్షమాపణ చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి మరి ఈ విషయంలో మేమందరం కలిసి పోరాటం చేస్తూ ఉన్నాం. మా కేంద్ర నాయకత్వం మరి రాహుల్ గాంధీ గారు, అలాగే షర్మిలారెడ్డి గారు, మల్లికార్జున ఖర్గే గారు, సోనియా గాంధీ గారు అందరూ కూడా ఈ విషయాన్ని చాలా సీరియస్గా తీసుకున్నారు. మేమందరం కూడా ఇతర పార్టీలను కలుపుకుని ఖచ్చితంగా ఇది పెద్ద ఉద్యమంలాగా చేయటానికి మరి మేము ముందుకు వస్తూ ఉన్నాం. కాబట్టి ఇవన్నీ కూడా ఆయన గమనించుకొని ఆయన చేసినటువంటి తప్పిదాన్ని తెలుసుకొని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి అలాగే దేశంలో ఉన్నటువంటి ప్రజాస్వామ్యవాదులు, దళితులు ఎవరైనా సరే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని గౌరవించే వ్యక్తులు, అలాగే రాజ్యాంగాన్ని గౌరవించే వ్యక్తులు వారందరికీ కూడా ఆయన బేషరతుగా క్షమాపణ కోరాలని చెప్పేసి డిమాండ్. ఈరోజు
కాంగ్రెస్ పార్టీ తరఫున కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు భారత రాజ్యాంగాన్ని అవమానించేటటువంటి మాటలు మాట్లాడినటువంటి పార్లమెంట్లో అలాంటి మాటలు మాట్లాడినటువంటి అమిత్ షా గారిని ఎమ్మటే డిస్మిస్ చేసి ఈ దేశం యొక్క గౌరవాన్ని నిలపాలని చెప్పనని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. ఎందుకంటే ప్రపంచంలోనే అత్యుత్తమైనటువంటి ప్రజాస్వామ్యం కలిగినటువంటి భారతదేశ రాజ్యాంగ నిర్మాత అయినటువంటి మన అంబేద్కర్ గారిని అవమానంగా హేళనగా మాట్లాడటం అనేది ఈ దేశ ప్రజలందరూ కూడా ఎంతో నొచ్చుకునేటటువంటి భావం కలిగింది కనుక వాళ్ళందరి మనోభావాలకి అనుకూలంగా హోమ్ మినిస్టర్ గారైనటువంటి ఆయనంతరికి ఆయనే రాజీనామా చేసి పక్కకి వెళ్ళిపోవటం ఉత్తమమని చెప్పానని కాంగ్రెస్ పార్టీ భావిస్తూ ఉంది. ఎందుకంటే ఆయన మాట్లాడిన ప్రదేశం కూడా అంబేద్కర్ గారు నిర్మించినటువంటి నిర్మాణంలో భాగంగానే పార్లమెంట్లో మాట్లాడారు ఆయన. అలాంటి మాటలు ఇంకెప్పుడు వరకు మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఇప్పుడు వరకు కూడా అంబేద్కర్ గారిని అందరూ కూడా దేవుడిగా భావించి అందరూ పూజలు చేస్తున్నటువంటి పరిస్థితిలో దేశ ప్రజలందరినీ కూడా అవమానకరంగా మాట్లాడతాం, హేళనగా మాట్లాడతాం ఆయన స్థాయికి ఆయనకి తగదు కనుక ఎమ్మటే ఆయనంతరికి ఆయన్ని రాజీనామా చేసి తప్పుకోవాలని చెప్పానని ఈ రాజ్యాంగాన్ని గౌరవించాలని చెప్పానని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది కనుక అందులో భాగంగానే ఈ రోజున మా ఏలూరు జిల్లా కలెక్టర్ గారికి మెమోరాండం ఇచ్చి ఆయన్ని ఎమ్మటే బర్తరఫ్ చేసేటట్టుగా రాష్ట్రపతి గారికి పంపించవలసిందిగా కోరుతూ మేమంతా కూడా ఈ రోజున అప్లికేషన్ ఇవ్వడం జరిగిందని చెప్పానని తెలియపరుస్తూ ఉన్నాం.